సో లైక్ ఫాదర్ సన్ సెంటిమెంట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. లైక్ ఒక ఫాదరు కొడుకుని ఎలా ఎంటర్టైన్ చేయాలి అండ్ సపోర్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఒక పర్సన్ ఎలా సక్సెస్ అవుతాడనేది ఈ మూవీలో ఉంది. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఏ బైకర్గా సో మేమైతే వెరీ హ్యాపీ, ఫస్ట్ టైం తెలుగులో. అండ్ మోర్ ఓవర్ శర్వానంద్ గారు ఒక బైకర్ గురించి ఆలోచించి మూవీ తీశారు, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఒక రకంగా ట్రాక్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అంటే మమ్మల్ని మేమే చూసుకున్న ఫీలింగ్ ఉంది అందులో. సో ఇప్పుడున్న యూత్కి అయితే ఒకటే చెప్తాము, లైక్ రోడ్ల మీద అయితే స్టంట్స్ చేయొద్దు దయచేసి. సో దానికంటూ సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి, లైక్ సపరేట్ కోచెస్ ఉంటారు. సో ప్రాపర్ కోచింగ్ తీసుకొని అయితే స్టంట్స్ చేయండి, రోడ్డు మీద చేయొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం హెల్మెట్ అయితే తప్పక ధరించండి, వేర్ హెల్మెట్ అండ్ రైడ్ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది, అందరు తప్పకుండా చూడండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కూడా, ఫ్యామిలీ పర్సన్స్ కూడా చూడొచ్చు, నాట్ ఓన్లీ యూత్ అండ్ రైడర్స్. సో ఎవరైనా చూడొచ్చు, మూవీ అయితే చాలా బాగుంది. అండ్ బిగ్ థ్యాంక్స్ టు ద team, biker movie team. Thank you. Music, sound, BGM, everything is very beautiful, and the emotions and the visuals and the direction, super excellent movie. India, మన హైదరాబాద్లో కూడా చాలా రైడింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, బైక్ రైడింగ్ ఫ్యామిలీస్, వాళ్ళందరికీ రైడింగ్ కమ్యూనిటీస్ వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైకర్ టీమ్కి కంగ్రాచులేషన్. సీరియస్గా ఎఫర్ట్స్ వాళ్ళు ప్రతి ఒక్కటి డీటెయిలింగ్లో పెట్టడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో. చాలా ప్లేసెస్లో మేము యాక్చువల్లీ బైకర్స్ టీమ్, మొత్తం హైదరాబాద్ బైకర్స్ టీమ్ అందరు ఇక్కడ ఉన్నారనమాట. సో మూవీ చూస్తుంటే చాలా ప్లేసెస్లో మమ్మల్ని మేము చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే సేఫ్టీ పరంగా లేకుంటే ఇక్కడ టర్మ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా స్టడీ చేసి మూవీ అయితే చేసారు. అండ్ సీరియస్గా ఇట్ నాట్ జస్ట్ ఫర్ యంగ్స్టర్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ ఈవెన్ పిల్లలు మీ కిడ్స్ని ఒక ప్రాపర్ సైడ్ మోటివేట్ చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ మూవీ. యాక్చువల్లీ ఈ టైంలో నన్ను అడిగితే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. అండ్ బేసికల్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ చేశారో ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అంటే స్టోరీలో ఇది పెట్టారు అని కాకుండా ఇట్ వెంట్ వెరీ స్మూత్. ఇన్స్పైరింగ్, మాకు బైకర్స్ కాబట్టి మాకు ఇన్స్పైరింగ్ చాలా ఉంటుంది. సో వి లవ్డ్ ఇట్. యాక్చువల్లీ ట్రాక్షన్స్ అయితే చాలా బాగుంటుంది. యాజ్ అ బైకర్ స్ట్రగుల్స్ అంటే చాలా ఉంటాయండి. అంటే ఒక రైడ్కి వెళ్ళాలన్నా కూడా ఫ్యామిలీని కన్విన్స్ చేయాలా, వైఫ్ని కన్విన్స్ చేయాలా, ఇవన్నీ సినిమాలు ఉంటాయి. అది ఓన్లీ ఆ బైకర్కే తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా వెళ్తున్నాం ఒక 15-20 days అన్నా కూడా ఆ టెన్షన్ ఎట్లుంటుంది ఏంటనేది కూడా క్లియర్లీ విజిబుల్ అండి. అంటే అదే అంటారు కదా, బీయింగ్ అ ప్రౌడ్ బైకర్ అంటారు కదా. సో బాగుందండి డైరెక్షన్. మ్యూజిక్ ఒక్కటే కొంచెం డౌన్ ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అసలు స్వాగ్ లుక్ అదైతే నాకు తెలిసి మళ్ళీ అట్లాంటి లుక్స్ రావు. ఎందుకంటే ఈ మూవీలో హీ హాస్ గివెన్ 100%. అసలు ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఎట్లుంటుంది అంటే ఒక అడల్ట్ చూసినప్పుడు అడల్ట్ అనిపిస్తుంది, మళ్ళీ చిన్న ఏజ్ చూసినప్పుడు చిన్న ఏజ్ అనిపిస్తుంది. స్పెషల్ ఇంకా ఫాదర్ సన్ బాండింగ్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అంటే బాగుందండి. హీ హాస్ డన్ అ గుడ్ జాబ్. అంటే క్యారెక్టర్కి యాప్ట్, ఎంత చేయాలో అంత, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, పర్ఫెక్ట్ జాబ్. ఎవ్రీ యాక్టర్ డిడ్ ద బెస్ట్ థింగ్ అండి. ఎక్కర్ నేను చెప్పాలంటే ఇంకా సిచ్యువేషన్స్ అన్నీ కూడా మాకు సింకింగ్గా నేను అందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నట్టుంది. సో యాజ్ ఆఫ్ లాస్ట్ సీన్కి వచ్చేసరికి శర్వా గారు ఆల్మోస్ట్ డౌన్ఫాల్ అవుతారు. ఆ సిచ్యువేషన్లో నేను పడిపోయా అన్న సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చాలా ఉంది, ఇట్స్ ఇన్ డీప్గా తీసుకెళ్లారు. ఆఫ్టర్ దట్ ఫాదర్ అండ్ సన్ మళ్ళీ ఎలా కలుస్తారు అనేది ఈ బైకర్ మూవీ. చాలామంది ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వచ్చి చూడండి, బైకర్ మూవీ చాలా బాగుంది. అండ్ లైక్ F1 కాదు, మన ఇండియాలో బైకర్ మూవీ ఫస్ట్ మోటోక్రాస్ మూవీ. ఆల్ ది బెస్ట్ టు ద బైకర్ టీమ్. మూవీ బ్లాక్ బస్టర్ మూవీ, చాలా థండర్గా ఉంది, వెరీ గుడ్. ఇంకా అది బెస్ట్ రైవల్ టర్నింగ్ టు బెస్ట్ ఫ్రెండ్, ఇంకా అది చాలా బాగుంది. ఎస్పెషలీ రైడర్స్ కోసం ఇది మోటివేషన్. యాక్టింగ్ చాలా బాగుండే, అందరి క్యారెక్టర్స్ అందరిది చాలా బాగుంది బ్రో. మూవీ లైక్ క్లైమాక్స్ అండ్ రేస్ మాత్రం తోప్, ఎక్స్ట్రీమ్ లెవెల్. మీకు గూస్ బంప్స్ వస్తాయి, మీరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. బైకర్ మూవీ టుడే మస్ట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. రాజశేఖర్ అసలు అలా తీసుకోవట్లేదు కానీ అండర్ రేట్, ఫుల్ ఎక్స్ట్రీమ్ భలే యాక్ట్ చేస్తారు రాజశేఖర్ బ్రో మాత్రం. నెవర్ డిసప్పాయింట్ అస్. శర్వానంద్ బ్రో లైక్ అసలు ఫేవరెట్ అక్కర్లేదు బ్రో. లైక్ మన యాక్టింగ్ స్కిల్స్, హెల్మెట్ వేసుకుంటే మాత్రం తోపు. ఇంకా ఆయన ఐస్ మాత్రం లైక్ డిజైర్ అంటే ఒక పట్టింపు ఫుల్ ఉంది, లైక్ రేసింగ్ చేసే లైక్ బైకర్ లాగా.
అంతే. For more videos like this, subscribe Big TV channel.